సో నమస్తే ఎవరోన్, ఇప్పుడైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు 10:20కి ఐమాక్స్ కోరమంగళలో అయితే మైకల్ మూవీ షో అయితే ఉంది. ఇప్పుడు 10 అయింది. ఎలాగో వాడు బ్రేక్స్ వేస్తాడు కాబట్టి 15 minutes. సో మనకి 35 minutes అయితే టైం ఉంది. యశ్వంత్పూర్ దగ్గర నుంచి అయితే కోరమంగళకి అయితే వెళ్ళాలి. సో మెట్రో ఎక్కుతాను ఇక్కడ నుంచి సౌతర్న్ సర్కిల్ వరకు. అక్కడ నుంచి కోరమంగళ అయితే ఇంకో 5 kilometers అయితే ఉందన్నమాట. సో టైంకి అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నా, చూద్దాం. సిస్మాల్ దగ్గర వచ్చేసాను. ఇప్పుడు 10:55 అయినట్టుంది. 10:20కి షో. వాడు లేట్గా వేసినా సరే 10:30కి వేసి ఉండొచ్చు. ఒక 20-25 minutes షో అయితే మిస్ అయ్యండా. పర్లేదు, ఎలాగో 4 times చూసాం కాబట్టి బిగినింగ్ మిస్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, అదైతే చూడాలనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే మూవీకి ఓన్లీ 10 minutes లేట్ అయ్యాను అనమాట. థ్యాంక్స్ టు ప్రీమియం పీవీఆర్ అడ్వర్టైజ్మెంట్స్. ఎన్నేసాడు కానీ చాలా గమ్మున వచ్చేసాను. నేను పెద్ద ఏం మిస్ అవ్వాలా, ఒక 5 to 10 minutes మిస్ అయ్యి ఉంటాను అంతే. సో ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం మూవీ అయిన తర్వాత అయితే మాట్లాడతాను. సో ఐమాక్స్లో మైకిల్ మూవీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. ఆల్రెడీ నేను డాల్బీ సినిమా, పీసీఎక్స్ ఇంకా హెచ్డిఆర్వై వరకు కంపారిజన్ అయితే చేసి వీడియో అయితే పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక కార్డ్స్లో అయితే పెడతాను, ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే ఐమాక్స్ కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడాలి. ఇది డాల్బీ సినిమా హెచ్డిఆర్బై వరకు అంత కాంట్రాస్టీగా అయితే ఉండదు ఇమేజ్, కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సిమిలర్ టు పీసీఎక్స్ అనిపించింది అనమాట నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ అయితే. సో అందులో అయితే పేరు పెట్టడానికి ఏం లేదు. కాకపోతే డాల్బీ సినిమాలో ఉన్నంత బ్రైట్నెస్ అయితే ఇందులో ఉండదు, బట్ డీసెంట్ బ్రైట్నెస్ ఉంటుంది. మీకు డిమ్గా కనిపించడం కానీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. డార్క్ సీన్స్ కూడా ఎంత బ్రైట్నెస్ ఉండాలో అంతలో ఉన్నాయి. సో పిక్చర్ క్వాలిటీ అయితే పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ సౌండ్ విషయంకి వస్తే సిమిలర్ టు డాల్బీ సినిమా సౌండే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఆల్మోస్ట్ న్యూట్రల్ ఉంది, బేస్ కూడా కరెక్ట్గా అయితే హిట్ అవుతుంది అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్స్లో ఆ సరౌండ్ సౌండ్ కానివ్వండి, అంతా అయితే బాగుందన్నమాట. బట్ పీసీఎక్స్లో చూసినంత ఆడియో లెవెల్స్ అయితే ఇందులో లేవు. పీసీఎక్స్లో ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. దానివల్ల ఇంకా మంచి కాన్సెప్ట్ ఫీల్ అయితే వస్తుంది. కానీ ఐమాక్స్లో అయితే కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టుంది. బట్ బేస్ మాత్రం ఐమాక్స్లో అయితే బేస్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మూవీలో కూడా ఆ బేస్ నోట్స్ అనేవి కరెక్ట్గా అయితే హిట్ అయ్యాయి అనమాట. డాల్బీ సినిమా ఇంకా ఐమాక్స్లో సిమిలర్ సౌండ్ లెవెల్స్ ఉన్నాయి, పీసీఎక్స్లో దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా నా ఆర్డర్ విషయం దగ్గరికి వస్తే ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ డాల్బీ సినిమానే పెడతాను. ఎందుకంటే మనకు డాల్బీ సినిమాలో నేచురల్ కలర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆ మంచి కాంట్రాస్ట్ రేషియో కూడా ఉంది. కొంచెం మంచి లుక్ అయితే ఉందన్నమాట ఈ మూవీకి డాల్బీ సినిమాలో చూసినప్పుడు అయితే. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పీసీఎక్స్ ఆర్ ఐమాక్స్ ఏదన్నా సరే పెడతాను అనమాట. ఎందుకంటే ఆడియో లెవెల్స్లో నాకు పీసీఎక్స్ కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా విజువల్గా అయితే రెండు సిమిలర్గానే ఉన్నాయన్నమాట. సో పేరు పెట్టడానికి అయితే ఏం లేదు రెండింటికి. సో ఈ రెండింటిని సెకండ్ ప్లేస్లో అయితే పెట్టచ్చు. బట్ ఈ రెండిట్లో కూడా కొంచెం డాల్బీ సినిమా కంటే సాచురేటెడ్ ఇమేజ్ అయితే కొంచెం నోటీస్ చేశాను అనమాట. డాల్బీ సినిమాలో నేచురల్ కలర్స్ ఉంటే ఈ రెండిట్లో అయితే కొంచెం వైబ్రెంట్ లిటిల్ బిట్ పాప్ ఉన్నట్టు అయితే నోటీస్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే హెచ్డిఆర్వై వరకు పెడతాను అనమాట. ఫైనల్గా హెచ్డిఆర్వై వరకు ఎందుకు పెట్టానంటే మీరు ఒకసారి నేను చేసిన కంపారిజన్ వీడియో అయితే చెక్ చేయండి. అందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను హెచ్డిఆర్వై వరకు డీసీపీ ఎందుకు బాగాలేదు అని చెప్పి. సో అది చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఈ మూవీ అయితే ఐమాక్స్ కోరమంగళలో చూసాను అనమాట. నెక్సస్ మాల్లో ఉంది ఇది. అయితే ఇక్కడ మనకి సీటింగ్ అనేది అంత స్టీప్గా అయితే ఉండదు అనమాట. సో కొంచెం హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ షార్ట్ పర్సన్ అయితే నాలాగా కొంచెం హెడ్ డిస్టర్బెన్స్ అయితే నోటీస్ చేస్తారు. మీరు స్ట్రైట్గా వెనక్కి రిక్లైన్ అవ్వకుండా స్ట్రైట్గా చూస్తే కనుక మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంచెం పుష్ బ్యాక్ అయ్యి మూవీ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ముందున్న వాళ్ళ హెడ్స్ వల్ల అయితే డిస్టర్బెన్స్ అయితే కలుగుతుంది. సో అది మరీ అంత స్టీప్గా ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుంది అనమాట. దానివల్ల అయితే కొంచెం హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇంకా స్క్రీన్ సైజ్ ప్రకారం అయితే నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. అరౌండ్ ఇది
66 ఫీట్ అలా వైడ్ ఉంటుంది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ కౌంట్ అయితే గుర్తులేదు ఎంత ఫీట్ వైడ్. నేను ఇక్కడైతే వేస్తాను తర్వాత అయితే చెక్ చేసి. బట్ వాల్ టు వాల్ రేషియో వల్ల మనకి ఈ ఐమాక్స్లో అయితే బెటర్ ఇమర్షనే ఉంటుంది. మీరు మరీ కింద రోస్ కాకుండా మరీ పై రోస్ కాకుండా ఒక కేజీహెచ్ ఈ రోస్ అయితే చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో నేనైతే K10లో అయితే కూర్చున్నాను. నాకు పర్ఫెక్ట్ ఆడియో లెవెల్స్ ఇంకా పర్ఫెక్ట్ ఇమోషన్ అయితే కలిగిందనమాట. మీరు కూడా చూస్ చేసుకోవాలంటే ఈ రోస్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ పైన ఇంకొక 2 రోస్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏ రోస్ కొంచెం బెస్ట్ ఉంటాయో నేనైతే మళ్ళీ చెక్ చేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు ఐమాక్స్ కోరమంగళలో మూవీ చూడాలనుకుంటే ఆ సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ వచ్చేసి నేను తీసుకున్న టికెట్ 450 రూపీస్ అనమాట. మనకి ఈ ఐమాక్స్లో అనేది డైనమిక్ ప్రైజింగ్ అయితే ఉంటుంది. అంటే మీకు రో బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. రో సెంటర్లో అయితే ఒక ప్రైజింగ్ ఉంటుంది, రోకి కార్నర్స్లో అయితే ఇంకొక ప్రైజింగ్ ఉంటుంది, ఎక్స్ట్రా లెగ్ రూమ్ ఉంటే ఒక ప్రైజింగ్ ఉంటుంది అనమాట. సో మీకు ఆడియో మొత్తం ఒక ప్రైజింగ్ అయితే ఉండదు, రోకి మారిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు బడ్జెట్ బట్టి అదేవిధంగా మీ కంఫర్ట్ బట్టి అయితే సీట్స్ని చూస్ చేసుకోండి. దాన్ని బట్టి అయితే మీకు ప్రైజింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఒకవేళ కొత్తగా మూవీ రిలీజ్ అయితే కనుక బెంగళూరులో ఎటువంటి ప్రైస్ క్యాప్ లేదు కాబట్టి అది 1000, 1500, 2000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి అయితే మీరు ఐమాక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు బెంగళూరులో. ఈ థియేటర్లో నేను మైకిల్ మూవీ చూస్తున్నప్పుడు అయితే చిన్న ఇష్యూ అయితే నోటీస్ చేశాను. అదేంటి అంటే షో ప్లే అవుతున్నంతసేపు డోర్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయన్నమాట, ఎంట్రన్స్ డోర్స్ అయితే. దానివల్ల బయట నుంచి అయితే ఒక బ్లూ లైట్ వ్యూ అనేది మొత్తం రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ అయితే పడుతుంది. అది కొంచెం డిస్ట్రాక్టింగ్గా అనిపించింది అనమాట. నేను ఇంటర్వెల్లో వెళ్ళి అక్కడ ఇన్ఛార్జికి చెప్తే ఆయన ఏమన్నాడంటే షో స్టార్ట్ అయ్యాక మీరు క్లోజ్ చేసేసుకోండి అన్నాడు. మనం ఎందుకు క్లోజ్ చేస్తాము, థియేటర్లో స్టాఫ్ ఎందుకు ఉంటారు, వాళ్ళు కదా ఇవన్నీ చూసుకోవాల్సింది. సరే అని చెప్పి మేము క్లోజ్ చేయడం కాదు, ఇంటర్వెల్ అయిన తర్వాత మీ స్టాఫ్ని వచ్చి క్లోజ్ చేయమని చెప్పండి అని చెప్పాను నేను. సో వెయిట్ చేశాను వాళ్ళు ఏమన్నా క్లోజ్ చేస్తారేమో అని చెప్పి. ఇంకా ఇంటర్వెల్ అయిపోయింది, మూవీ స్టార్ట్ అయిపోయింది, అయినా సరే ఎవరు అయితే దాన్ని అయితే క్లోజ్ చేయలేదన్నమాట. ఇంకా నేను కూడా మధ్యలో ఆడియన్స్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మళ్ళీ నేను లేచి వెళ్ళడం అయితే చేయలేదు. సో ఇది ఒకతే ఒక చిన్న ఇష్యూ అనమాట. కనీసం స్టాఫ్ అనేవాళ్ళు కనీసం ఆ డోర్స్ అనేవి కొంచెం క్లోజ్ చేసి ఉంచితే మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, బట్ ఆ బ్లూ వ్యూ ఉండడం వల్ల అయితే కొంచెం డిస్ట్రాక్టింగ్గా అనిపించింది అనమాట. అలా మనకి ఎక్స్ట్రా లైట్ పడడం వల్ల మనకి ఆ కాంట్రాస్ట్ రేషియో అనేది స్క్రీన్ మీద దెబ్బతింటుంది అనమాట. సో అందుకని ఇదైతే నేను చెప్తున్నాను. సో ఇదైతే మేనేజ్మెంట్కి చెప్పాను, ఫర్దర్గా అయితే రెక్టిఫై చేసుకుంటే బెటర్ అని చెప్తాను. సో ఇది ఐమాక్స్లో నా మైకిల్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ఈ మూవీని ఎక్కడ చూసారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే నేను హోటల్ చెక్ ఇన్ చేసి ఆ తర్వాత ఫోరం మాల్లో ఉన్న పిఎక్స్ఎల్ని చెక్అవుట్ చేయడానికి అయితే వెళ్తాను. మోస్ట్లీ ఆ వీడియోస్ ఇందులో ఇంక్లూడ్ చేయాలా లేకపోతే సెపరేట్ వీడియో చేయాలని చెప్పి ఆలోచిస్తా. సో తర్వాత అయితే కలుద్దాం. సో హోటల్ అయితే చెక్ ఇన్ చేసేసా, డార్మెటరీ అయితే తీసుకున్నాను చీప్ అండ్ బెస్ట్లో అయిపోద్దని. ఇప్పుడైతే నేను ఫోరం మాల్ కనకాపురాకి వెళ్తున్నా, అక్కడ ఉన్న పిఎక్స్ఎల్ అయితే ట్రై చేయడానికి. అక్కడ ది డెవిల్ వేర్స్ ది ప్రాడా 2 మూవీ చూస్తా అనమాట. చూసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే షేర్ చేస్తా. ఇప్పుడైతే మెజెస్టిక్ మెట్రో దగ్గర అయితే ఉన్నా. సో మెట్రో ఎక్కేసి అక్కడికి అయితే వెళ్ళిపోదాం. కొననుకుంటే క్రాస్ మెట్రోకి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి పక్కనే ఫోరం మాల్ ఉంటుంది, నడుచుకొని వెళ్ళిపోవడమే. సో పిఎక్స్ఎల్కి అయితే వెళ్ళిపోదాం, ఆ తర్వాత కలుద్దాం. సో ఇప్పుడైతే ఓరియన్ మాల్లో అయితే ఉన్నాను. ఫోరం మాల్లో పిఎక్స్ఎల్లో షో అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు ఓరియన్ మాల్లో ఇక్కడ ఉన్న పిఎక్స్ఎల్లో కేడీ మూవీ షో అయితే ఉంది. సో ఇది కూడా చూసేసాక మాట్లాడుకుందాం. సో పిఎక్స్ఎల్లో మూవీ అయితే కంప్లీట్ చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను.
ఈ రూమ్ మనకి గోస్ట్ హౌస్ హోటల్లో డార్మెటరీ రూమ్ అన్నమాట. ఈచ్ రూమ్లో 3 బెడ్స్ అయితే ఉంటాయి. అవి బంక్ బెడ్స్ అన్నమాట. ఒక బెడ్లో కింద పైన ఇద్దరు పడుకోవచ్చు. సో నాకు పైన అయితే ఇచ్చారు. బెడ్తో పాటు మనకు రూమ్లోనే మనకి లాకర్ ఒకటి ఇస్తారు. అందులో మన ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బెడ్ అయితే మీకు చూపిస్తాను. ఇదే మనకి ఇచ్చిన బెడ్ అన్నమాట. ఒక సింగిల్ బెడ్, ఇంకా కంఫర్టర్ ఇస్తారు, ఒక ఫ్యాన్ ఉంది, ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి పిల్లోతో పాటు. అసలు నేను డార్మెటరీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, లాస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు 1500 పెట్టి ఒక రూమ్ తీసుకున్నాను అనమాట కోరమంగళలో. అయితే రూమ్ అస్సలు నచ్చలేదు, అసలు ఎందుకు తీసుకున్నానా అనిపించింది అనమాట. మామూలుగా మేక్ మై ట్రిప్ వాటిలో బుక్ చేసినా సరే కొన్ని హోటల్స్లో అయితే వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా అడుగుతున్నారు అనమాట. ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా ఇన్స్టాలో గోస్ట్ హాప్స్ గురించి చూసాను అనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి ఇదైతే బుక్ చేసుకున్నా ఈసారి. పర్ నైట్ 500 అయితే పర్లేదు అనిపించింది. సో బంక్ బెడ్స్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. ప్రైవసీ కావాలంటే ఖచ్చితంగా డార్మెటరీ కాబట్టి మీకు అంతగా ఉండకపోవచ్చు. పైగా నైట్ టైం ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. లైట్గా డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాంటివి తీసుకున్నప్పుడు. బట్ ఈ ఏరియా కూడా కొంచెం అంత మంచి ఏరియా కాదు. బాయ్స్కి అయితే పర్లేదు, కానీ ఉమెన్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. ఎందుకంటే చుట్టూరు మొత్తం బార్స్ అవే ఉన్నాయన్నమాట. సో ఏరియా అంత మంచిగా లేదు. సో అది ఐమాక్స్లో నా మైకిల్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే. దాంతోపాటు పిఎక్స్ఎల్ కూడా కవర్ చేస్తాం. ఈ పిఎక్స్ఎల్ కంపారిజన్ అయితే ఫర్దర్గా వస్తుందన్నమాట. రేపు అయితే మోర్టల్ కాంబాట్ 2 ఐమాక్స్ డాల్బీ సినిమా కంపారిజన్ అయితే వస్తుంది. సో ఆ వీడియో కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.